వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. 2026వ సంవత్సరంలో 5 నెలలు ఆయన మనలను సజీవ లెక్కలో లెక్కించి కాపాడి, మనకంటే పెద్దవారు జ్ఞానులు, అన్ని విధాలా యోగ్యత ఉన్న వారందరూ ప్రభువునందు నిద్రించి ఉండగా, ఎన్నిక లేని మనలను దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఈ సమయం, ఈ 6వ నెల మొదటి పునరుద్ధాన దినంలో ఆయన సన్నిధిలో మనం ఉండడానికి కృప చూపిన యేసయ్యకు ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దామా? స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తనల గ్రంథము 94వ కీర్తన. ఇవి ఎవరు రాశారో తెలియదు. కొన్ని కీర్తనలు చెప్పానండి. 1వ కీర్తన, 2వ కీర్తన, 91వ కీర్తన, 92వ కీర్తన, 93వ కీర్తన, ఇక్కడి నుంచి 100వ కీర్తన వరకు లేవీలే రాశారు. కానీ ఎవరు రాశారు అనేది ఒక నిర్దిష్టమైన సమాచారం అయితే లేదు. అయితే ఎప్పుడు రాశారు అని అంటే 70 సంవత్సరాలు బబులోనులో ఇజ్రాయేలీలందరూ, యూదులందరూ తమ శిక్షాకాలము పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు కోరేషు ఆధ్వర్యంలో, కోరేషు అనే రాజు మాదియా పారసీక రాజు, ఆ రాజుగారు దేవుడు ప్రేరేపించడం వలన దైవ మనస్సు కలిగి యూదులందరినీ, మీకు ఎవరైతే వెళ్ళాలని యూదా దేశానికి వెళ్ళిపోవాలని ఇష్టపడతారో మీరందరూ తిరిగి వెళ్ళొచ్చు అని అంటే 3 గుంపులుగా నెబుకద్నెజరు రాజు వారిని బందీలుగా తీసుకెళ్తే 3 గుంపులుగా అక్కడి నుంచి తిరిగి వచ్చారు. చాలామంది బబులోన్ దేశంలో ఉండిపోయారు. ఎందుకంటే వారికి బబులోన్ దేశంలో వ్యాపారం, ఇళ్ళు ఇవన్నీ ఉండడం వలన, అక్కడ స్థిరపడిపోవడం వలన ప్రసంగం చేస్తున్నాడు అక్కడ ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే అసలు అరే లైట్ ఆపరా రే, అరే నన్ను వీడియో తీసే దానికి ఏముందిరా, నీకు ఎన్ని కావాలి తన్నిస్తాను నేను వీడియోలు అని నా అభిమాని పాపం. దేవునికి స్తోత్రం. చెడ్డ రాజులు కొంతమంది ఉన్నారు. హిజ్కియా దావీదు తర్వాత చెప్పుకోవలసిన తండ్రి అయిన దేవునికి భయభక్తులు కలిగిన రాజు హిజ్కియా. అయినప్పటికీ ఆఖరిలో చిన్న ఆజ్ఞాతిక్రమం చేశారు. ఆయన కొడుకైన మనష్షే బహు చెడ్డవాడు. తండ్రి దేవాలయాలను కట్టి, ఉన్నత స్థలాలు పడగొట్టి, ధర్మశాస్త్రాన్ని అందరూ చదివేటట్లుగా చేసి, యాజకులను మరలా దేవాలయంలో నిలబెట్టి ఒక లైన్కి తీసుకొచ్చిన తరువాత మనష్షే మరలా యెరోబాము చేసిన పాపము కంటే భయంకరమైన పాపం చేశాడు. కావాలంటే మీరు 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం, 24వ అధ్యాయం ఇవన్నీ చదువుకోవచ్చు. చాలా పెద్ద విషయం ఉంటుంది అక్కడ. యూదా దేశం శ్రమల మధ్య ఉన్నప్పుడు, దేవుడు వారికి విరోధముగా పోరాడుతున్నప్పుడు, దేవుడే వారిని ఎడబాసాడని ఉంటుందండి. భయంకరమైన మాటలు ఉంటాయి వారి గురించి. వార మధ్యాంతరం అంటే ఇదివరకు మనం ఆరాధన చేసేవారు బుధవారం. వార మధ్యాంతరములో పాడదగిన కీర్తన ఈ 94వ కీర్తన. 94వ కీర్తన అంటే బుధవారం అప్పుడు దేవాలయానికి వెళ్తున్నప్పుడు హిజ్కియా గారు నిర్ణయించిన నిర్ణయ ప్రకారం 94వ కీర్తన మొదటి వచనం చదవండి ఒకసారి. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపయా, ప్రకాశింపు తండ్రి. దేవా, నీకు విరోధులు లేస్తున్నారయ్యా, నీ నామమును అవమానపరిచేవారు లేస్తున్నారయ్యా, నీ నామమును తుడిచేయాలని ప్రయత్నిస్తున్న వారు లేస్తున్నారయ్యా అని వార మధ్యాంతరములో చేసిన ఆ కీర్తన, పాడిన కీర్తన. అలాగే రాబోవు కాలంలో అంత్యక్రీస్తు వచ్చినప్పుడు కూడా 7 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరములు శ్రమలు, 3.5 సంవత్సరములు మహాశ్రమలు. కరెక్ట్గా ఆ మధ్య కాలంలో మనం రాబోతున్న కాలంలో ఈ పాట పాడటం మనం చూస్తాం. హల్లెలూయా. అందుకనే బైబిలు గ్రంథం అనేది సజీవమైన సత్యవేద గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిపోయినవి ఉంటాయి, జరుగుతున్నవి ఉంటాయి, జరగబోయేవి కూడా ఈ గ్రంథంలో గ్రంథస్థమై ఉంటాయి. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రంథం రాసినా దీన్ని రీమోడరేట్ చేయటం అనేది ఇప్పుడు వరకు జరగలేదు, జరగదు. ఏమన్నా ఉంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్,
పాత బైబిల్లో ఏముంటుందంటే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మార్పు చేసి నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలుగుతాను అని చిన్నది ఆ వాణి తీసేసి క్రీస్తు అని, ఇలాంటి కొన్ని ఏయో మార్పులు తప్ప బైబిల్లో ఉన్న సారము ఆ ఎసెన్స్ అనేది ఎప్పుడు ఎవరు తీయలేరు. అది అయ్యే పని కాదు కాదు. పోనీ ఇదందరూ ఒక దగ్గర కూర్చుని ఒక చెట్టు నీడలో ఒక రూఫ్ కింద కూర్చుని రాసిన గ్రంథం అంటే కాదు. వేరు వేరు దేశాలలో వేరు వేరు ప్రవక్తలు వారు వేరు వేరు గ్రంథాలు రాస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే సారం ఉండేటట్టుగా చేసిన గొప్ప గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ. కాబట్టి ఏడు ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉంటారా? మాట్లాడరేంటి? ఉండం. ఎందుకంటే కడబోర శబ్దం వినంగానే మనం వెళ్ళిపోతాం కదా. ఆమేన్ ఆమేన్ అంట్లా మీరు అంటే ఇంకా ఉందామని ఉంది మీ అందరికీ. ఈ శ్రమలకు దూరంగా వెళ్ళిపోతారా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తారా? దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతాం. ముందు 7 సంవత్సరాలు ఆయనతో పాటు అక్కడ విందు, ఇక్కడ శ్రమలు. ఏమండి, ఆ శ్రమల కాలంలో ఉన్నవారు పాడే కీర్తన ఈ 94వ కీర్తన. అయితే ఈ 1వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం 142వ కీర్తన కూడా 1వ వచనం 2వ వచనం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అనేది మనం నేర్చుకున్నాం. కీర్తన భాగంలో ఉన్న అంతర్లీలమైన మాట ఏమిటనంటే ఎల్లప్పుడూ మన దేవుడి సన్నిధి దగ్గర ఉండాలి. 1వ వచనం చదువుదాం. 1వ వచనం, యెహోవా ప్రతీకారము చేయు దేవుడా, ప్రతీకారము చేయు దేవా ప్రకాశించుము ప్రకాశించుము. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. తేజరిల్లుము అని అర్థం ప్రకాశించుము అంటే. దేవా మా మీద శత్రువులు రేగుతున్నారయ్యా, మేము నీ యందు భయభక్తులు ఉన్నందుకు అనేకులు మమ్ములను భక్తి జీవితంలో వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా. భూలోక న్యాయాధిపతి, ప్రతీకారం చేసే దేవుడా నీవు ప్రకాశించుము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. మీకా గారు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథం. ఏం తీసుకొచ్చి నేను దేవుణ్ణి దర్శిస్తాను? నమస్కారం చేస్తాను, దహన బలులను ఏడాది దూడలను అర్పించి నేను మహోన్నతుణ్ణి దర్శిస్తానా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషం కలిగిస్తుందా? ఇస్తున్నా? నేను ఆయనకి ఇస్తే ఆయన సంతోషిస్తాడా? ఏది ఉత్తమమో, ఇది కరెక్ట్ అండి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నేను నీకు తెలియజేశాను. ఏమిటది? న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇది ఈ 3 దేవుడు కోరుకున్నది. నిన్నేమన్నా ఆస్తి రాయమన్నానా, కానుకలు తెమ్మన్నానా, ఇంకా నీ కొడుకుని నీ కూతురుని ఇచ్చేయమన్నాను? ఏమేమన్నాను? దీన మనసు కలిగి ఉండాలా, కనికరమును ప్రేమించాలి. ఏమండి, ఇదే మాట కదా పౌలు గారు రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాస్తారు. లోక మర్యాదలను అనుసరింపక ఏది ఉత్తమమో ఏది అనుకూలమో దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొని కదా. అది రూపాంతరం చెందుట దేవునికి కావలసింది. అంతేగాని నేను ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది అక్కర్లేదు. ప్రతీకారము చేయు దేవుడు ప్రకాశించినప్పుడు, అక్కడ ఉంది కదా, ప్రతీకారము చేయు దేవా ఏం చేయాలంట? ప్రకాశించు. ఆయన ప్రకాశిస్తే ఆ వెలుగులో ఆయన చూసేది ఏంటి అని అంటే, ఆయన దృష్టికి ఏది అనుకూలమో అది మనం చేయగలగాలి. ఆమేన్.
ఆమేన్. 2వ వచనం చదువుదాం. భూలోక న్యాయాధిపతి ఆ, లెమ్ము. ఆ, ఎక్కడి నుంచి వస్తుంది స్వరం? మీరమ్మా చదవండి చదవండి. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఈ ప్రభువా. భూలోక న్యాయాధిపతి ఆయన ఒక్కడే. ఒకవేళ ఈ న్యాయస్థానాలు, ఆ స్థానాలు, ఈ స్థానాలు ఉంటే ఏం జరుగుద్ది అనేది కళావతిని అడగడం చెప్తుంది. ఏమండి? కానీ మన భూలోక న్యాయాధిపతి మాత్రం మనలను అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన లంచం తీసుకొనుటకు మానవ మాతృడు కాదు. ఒకవేళ దొడ్డిదారిని లంచం ఇద్దాము అని అంటే దొడ్డిదారిని దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ మన దేవుడి దగ్గర మాత్రం అలాంటిది లేదు. ఎందుకనంటే ఆయన పేరు భూలోక న్యాయాధిపతి. యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూద్దాం. సహోదరులారా ఓపిక కలిగి ఉండండి. చూడండి, సమకూడు వరకు ఓపికతో కాచుకొనున్నట్లు ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక దైవజనాంగమా ఓపిక కలిగి ఉండండి. న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను, పంటికి పన్ను కదా, ఆశ్రయపురాలు ఉండేవి. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకోండి, నేను వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చేసిన నేరం అక్కడ రుజువైతే బయటకు వచ్చిన తర్వాత చంపాలా. కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఈ భూలోక న్యాయాధిపతి నెరవేర్చే విధేమిటి అని అంటే కనిపెట్టుకుని ఉండాలి. ఆయన రాకడ కొరకు ఓపికతో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే ప్రతీకారము తీర్చుకొనుట, పగ తీర్చుకొనుట నా పని అని అంటాడు. మన పని కాదు. మన నోటి మాటతో కానీ హృదయ ఆలోచనతో కానీ ఎదుటివారి మీద ఒక్క మాట మనం పలకరాదు. ఆయన పని, ఆయన పని. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. లేవియా కాండం. హల్లెలూయా. చెప్పట్లా? ఎందుకని నీరసంగా ఉన్నారు భక్తులందరూ? హల్లెలూయా. ఆ కీడుకు ప్రతి కీడు చేయరాదు, కోపముంచుకొనక ప్రేమించాలి, నేనే యెహోవాను. ఆ భూలోక న్యాయాధిపతి చేస్తున్న చట్టం అది. అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చూడండి ఒకసారి. 32:11 చూడండి అమ్మా. సారీ, లాజరస్ గారు వచ్చారు. గారు పక్షిరాజు తన గూడు రేపి పిల్లల పైన అల్లాడునట్లు రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయునట్లు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట వింటే మన జీవితాలు ఎలా ఉంటాయి? కష్టం వచ్చినా, గాఢాంధకారం వచ్చినా, ఏమొచ్చినా పక్షిరాజు గూడు రేపి ఆ పిల్లలను రెక్కల మీద ఎక్కించుకున్నట్టు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఎక్కించుకుని మోస్తాడు. నాకు చాలా ఇష్టమైన మాట అది. పక్షిరాజు వల్లేనే పాడరా? మీకు ఇష్టమైతే నేను ఎందుకు పాడాలన్నట్టు చూస్తున్నారు అందరూ. మీకు ఇష్టమైన పాట నేను పాడిన పాటలే మీకు రావు. దేవునికి స్తోత్రం. అది ఆయింది. సరే, కీర్తనల గ్రంథము 58వ కీర్తన 11వ వచనం. తెగ తోలేస్తున్నాడు కారు ఈయన. హైవే మీద వెళ్ళిపోతుంది. కీర్తనల గ్రంథము 58వ కీర్తన. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలుగుతుంది. ఆమేన్, 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 ఆమేన్. ఎక్కడున్నాడమ్మా? నిశ్చయంగా న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. శాంతక్క, నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడు? నీతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ చేయలేని న్యాయం ఆయన చేస్తాడు. ఆమేన్. ఆ, కాస్తంత లేట్ అయితే అవ్వచ్చు, కాస్తంత లేట్ అయితే అవ్వచ్చు, కానీ చేయటం మాత్రం పక్కా. హల్లెలూయా. ఇప్పుడు బేస్మెంట్ వేస్తున్నాం, పునాది వేస్తున్నాం. పునాది వేస్తున్న తర్వాత ఎంత తడిపితే అంత గట్టిగా ఉంటుంది కదా, అంతే. కాబట్టి ఆయన న్యాయం తీర్చటమే దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడదాం, మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చినాం, యెహోవా వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుతారట. దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. వాళ్ళట వదురుతారట. వదరుచు. వదరటం అంటే అర్థం ఏంటండి? వదురుట అమ్మా, గొణకటం. ఇంకొక మాట కక్కివేయడం. వారి కడుపులో ఉన్నది సమస్తాన్ని కక్కేస్తుంటారు. ఈ మాట ఒక్క కీర్తనల గ్రంథంలోనే 11 సార్లు రాసింది. ఇప్పుడు నా మీద ఏమన్నా కోపం ఉందనుకోండి, ఇక వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా నా మీద ఉన్న కోపాన్ని, అమ్మా వింటున్నారా? అదే మా వసంతం వస్తే వెంటనే టక్మని మాటకి మాట చెప్తుంది. మీరు ఎవరు చెప్పరు. మీరు ఒకవేళ కోపం ఉందనుకోండి, టక్మని కక్కేయటం 11 సార్లు ఉంటుంది. వదురుతారట వారు. వాళ్ళు వదురుతున్నారని మనం కూడా ఏం చేయాలి? నువ్వు ఒకసారి తిడతావా, నేను 20 సార్లు తిడతాను రా అనకూడదు. వదర్రా అబ్బాయి, ఎన్నిసార్లు వదురుతావో వదురు. ఎవరికో కానీ చెప్పానండి, అన్నీ ఉన్న ఆకు ఏమీ లేనిది ఎగిరెగిరి పడి ఎప్పుడో గాలి చెడిపోతుందో తెలియదు. అది వాళ్ళు వదిరి ఎడిపోతారో తెలీదు. అన్నీ ఉన్న ఆకు మాత్రం అలాగా అణిగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. వదిరే వారిని వదరనివ్వండి. నిర్గమాకాండము 38వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. కాబట్టి ఏమండి, మొదటి రాతి పలకలు ఎవరు చెక్కారు? ఎవరండి? దేవుడు చెక్కాడు. ఈయన కోపం తట్టుకోలేక వదిరి వాటిని పగలగొట్టేశాడు. ఇప్పుడు చెక్కుకునే పని ఎవరికి వచ్చింది? దేవుడు చేవ్రేలుతో రాసిన రాతలవి, ఆయన స్వతహాగా ఆయన చెక్కిన పలకలవి. అవి ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం తర్వాత ప్రత్యక్ష గుడారం, రేపొద్దున 3వ ప్రత్యక్ష గుడారం కట్టేదైనా, మందిరం కట్టేదైనా, దాంట్లో ఉండే పలకలు మోషే గారు చెక్కి, అదే ఆయన పగలగొట్టకుండా ఉంటే దేవుడు చెక్కిన పలకలంటే ఎంత బలంగా ఉంటుందండి. దేవుడు అదే చెప్తాడు, కొంచెంసేపు ఆలోచించు, ఓపిక పట్టు. మనమేమో చికెను మటను అది ఇది తినేస్తే జాగ్రత్తగా కోపం వచ్చేస్తుంటుంది. కోపం వచ్చేసి ఆ దేవుడు రాతే ఏంటి పగలగొడేద్దాం అనుకుని పగలగొట్టాడు, అంతే. పనిష్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ చెక్కుకి రబ్బా, నువ్వు చెక్కుకి రా ఈసారి అన్నాడా లేదా? కాబట్టి అందుకే దేవుడు చెప్తాడు, నేను మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాను, ఏది ఉత్తమమో, ఏది దేవుని దృష్టికి అనుకూలమో కదా. ఎక్కడ చదివాము? మీకా 6:7 అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో అది తెలుసుకుని దానిని మనము ప్రేమించుదము గాక. ఆమేన్, ఆమేన్. తర్వాత వచ్చిన చదవండమ్మా. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదని మనం అనుకుంటాం. చాలండి. దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదండి, దేవుడు మమ్మల్ని చూడట్లేదండి. దేవుడు అందరూ పెద్ద వాళ్ళని చూస్తాడండి, చిన్న వాళ్ళని అసలు పట్టించుకోండి. చాలా మాటలు ఈ మధ్య కూడా ఒక ఆవిడ మాట్లాడింది నాతో. మాట్లాడడం మానేసి మెసేజ్లు పెడుతుంది. దేవుడు అంతా మీలాంటి వాళ్ళని పట్టించుకుంటాడు అన్నయ్య, మమ్మల్ని పట్టించుకోడు. మేము సైజులో పొట్టిగా ఉంటాం, మీరు పొడుగ్గా ఉంటారు కదా. దేవుడి దగ్గర అదేం ఉండదు.
ఇందాక ఓపెనింగ్ ప్రేయర్లో మస్తాన్ బి చెల్లెమ్మ ప్రార్థన చేస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఏమని రాస్తుంది? ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకునే దేవుడు కదా మన దేవుడు. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం ఎలా ప్రార్థన చెయ్యాలి అని యేసు ప్రభు దగ్గర అడిగితే విసుగగా ఎలాగట, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే పని. బాబు నాకు న్యాయం చేయవా, నాకు న్యాయం చేయవా, న్యాయం చేయవా, న్యాయం చేయవంటే తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందిరా, చేసేద్దాం అనుకుని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేసినట్లుగా మనం కూడా విసుగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలాసార్లు చెప్తున్నాను, మరొకసారి చెప్తాను. మనం ఏం ప్రార్థన చేస్తామో ఇప్పుడు చేస్తాం, ఫ్లోలో రకరకాల మాటలు మాట్లాడేస్తాం. తర్వాత ఏం ప్రార్థన చేశారు అని అంటే గంట ప్రార్థన చేసి గంట ప్రార్థన నేరేట్ చేస్తామా, చెప్తామా? చెప్పరా? ముఖ్యమైన 4-5 అవి కూడా చెప్పం. చేసాంలే అన్న, ఎందుకు వచ్చింది, అయిపోయింది కదా. మీరు పాస్టర్ గారు కదా, అందుకని మీకు స్పెషల్ సీట్ వేసాం. మాకు కూడా లేదు ఇది. పాస్టర్కే అమ్మ, మరి ఎలకొలం ఏంటి? ఆషమాషి కాదు కదా, పాస్టర్కే అమ్మ, అందులోనూ పురుషోత్తం గారికి ప్రియమైన సిస్టర్. అసలు వదిలే ప్రసక్తే లేదు. పాస్టర్ గారికి తర్వాత అన్న చెప్పొచ్చు, ముందు సిస్టర్ గారు అదిగో ఒప్పుకుంటాడు ఆయన. నేను ఏది చెప్పినా నిజాలే కదా మాట్లాడతాను, అందులో దేవుడి సన్నిధిలో ఉండి మాట్లాడేయని నిజాలే. దీన్ని బట్టి అర్థమైంది నువ్వు లేవురా నా లిస్ట్లో అని. దిస్ ఈజ్ ద వదరుట. హల్లెలూయా. దెబ్బకు ఉన్న నీరసం పోయింది సార్, మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు. తర్వాత చదువుదాం. యెహోవా, వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుతున్నారు, తండ్రి లేని వారిని హతం చేస్తారట. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రకును న్యాయం తీర్చి పరదేశియందు దయ ఉంచి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే విధవరాండ్రకు న్యాయం తీర్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పరే. లోకం అంతా విధవరాళ్ళు అని అంటే చిన్న చూపు చూస్తారు, కానీ మన దేవుడు మొదటి ప్లేస్ ఇస్తాడు. హల్లెలూయా. సంతులేని దానిని ఇల్లాలిగాను కుమారుల సంతోషము కలిగిన తల్లిగాను చేసే దేవుడు ఎవరున్నారంటే మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువే. చప్పట్లు కొట్టి ఆ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఎవరు ఉండరు మన దగ్గర. అమ్మా, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్క స్టేజ్ వరకు ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం పడతాంలేండి పాస్టర్ గారు, ఒక రోజంటే భరిస్తాం, 2 రోజులంటే భరిస్తాం, 1 నెల అంటే భరిస్తాం, ఇక నిత్యం అదే కీర్తన అంటే ఎక్కడ భరిస్తాం పాస్టర్ గారు అని దూరం అవుతారు. కానీ నువ్వు లోతుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు నీకు మరీ సన్నిహితంగా వచ్చే ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క నాదుడు, మనము నమ్ముకునిన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేదండి. ఈ మధ్య ఈ 3 రోజుల నుంచి ఈ మాట ఎక్కువ మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన మనలను విడువడు, ఎడబాయుడు. నీకు రూపం లేనప్పుడు తల్లి గర్భంలో నిన్ను చూచిన దేవుడు, నువ్వు ఆఖరి శ్వాస విడిచిన తరువాత కూడా నీతో ఉండే దేవుడు ఆయన ఒక్కడే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్తారు, స్థిరుడు శాశ్వతుడైన దేవుడు మాత్రం మనలను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. తర్వాత వచ్చినాం. జనులలో పశుప్రాయులారా ఆలోచించండి. దేన్ని ఆలోచించాలి అమ్మా? ఇప్పుడు చెప్పే చదవండి. బుద్ధిహీనులారా, మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? చెవులను కలుగజేసిన వాడు వినకుంటాడా?
చెవులను కలుగు చేసినోడు నీ మాట అనుకోండి ఉంటాడా? కళ్ళు చేసినోడు నిన్ను చూడకుండా ఉంటాడా? 59వ కీర్తనల గ్రంథం 59వ కీర్తన 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూడండి. అమ్మా శాంతక్క, ఏది మన కొసరేది? ఏది? ఎక్కడుందేంటి టీం అంతా ఎక్కడుంటే పాపం? వినువారెవరూ లేరనుకుని దేవుడు వీరి పక్షాన లేడనుకుని, వినువారు లేరనుకుని రకరకాల మాటలు నీ మీద రకరకాల మాటలు మాట్లాడతారు. అమ్మ తలలపైకి ఎత్తండమ్మా. మన పక్షాన్ని ఎవరు లేరనుకుని, మన శత్రువులు వినువారు వీళ్ళ పక్షాన్ని ఎవరు లేరురా అని ఇష్టానుసారంగా మాట్లాడతారంట వాళ్ళు. నువ్వు వాళ్ళు చూసి నవ్వుతావయ్యా. అన్యజనులు అపహాస్యం చేస్తారు. ఒక మాట చెప్తానండి. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ఎంతమందికి తెలుసు? అదొక చీకటి చరిత్ర కదా. అదొక చీకటి చరిత్ర. ఎందుకు చీకటి అని అంటే, కాదు, ఏలి కుమారులు మందసం దగ్గరే వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఒక పెద్ద లిస్టే ఉంటుందండి. ఎందుకు? ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఓడిపోతుంటే వాళ్ళు అనుకున్నారు, మందసాన్ని పట్టుకెళ్తే ఆ మందసం ఉంటే చాలు, దేవుడు మనకి విజయం ఇచ్చేస్తాడు కదా అని మందసాన్ని పట్టుకెళ్ళారు. ఎబినేజరు అనగా సహాయపు రాయి దగ్గర నుంచి మందసాన్ని పట్టుకెళ్ళారు కదా. పట్టుకెళ్తే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, మందసం మనతో పాటు ఉంటే, మందసంలో ఏముంటుంది? కరుణాపీఠం ఉంటుంది. ఏమండి? రెక్కలు చాపిన కెరూబులు ఉంటాయి. ఆ మందసంలో మన్నా పాత్ర ఉంటుంది. అహరోను చిగుర్చిన కర్ర ఉంటుంది. మోషే రాతి పలకలుంటాయి. అక్కడి నుంచి ఆ కెరూబుల మధ్యలో నుంచి దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు. బలసూచకమైన మందసం అది. ఇజ్రాయేలీలకు ఆ మందసం ఉంటే ఇక ఎక్కడలేని బలం వారికి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే, మనం ఓడిపోతున్నాం కాబట్టి మందసాన్ని తీసుకెళ్తే దేవుడు యుద్ధం చేస్తాడని మందసాన్ని తీసుకెళ్లారు. కానీ దేవుడు యుద్ధం చేశాడా? ఏమా చేయలేదు. ఫిలిస్తీన్లు దాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోతే అక్కడ ఏలీ కుమారుల్లో ఒక ఆయన కోడలు హోప్ని ఫీనెహాసుల భార్య ఈకాబోదు అని పేరు పెట్టింది కదా. ప్రభావం పోయింది. ప్రభావం అంటే ఏది పోయింది? మందసాన్ని అన్యులు ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చదువుకున్నాం 59వ కీర్తన. ఏమండి? వాళ్ళు ఊరంతా తిప్పారంట మందసాన్ని. ఊరంతా తిప్పి దాగోను గుడి దగ్గరికి తీసుకొచ్చి, దాగోను ఎదురుగుండా ఉంటే, అమ్మా జాగ్రత్తగానండి, దాగోను అనే విగ్రహం ఎదురుగుండా ఉంటే ఈ బలసూచకమైన మందసాన్ని దాగోనును పూజించేటట్టుగా పెట్టారంట మందసాన్ని. అమ్మ వినపడుతుందా మీకు? ఎవరికైనా అర్థమవుతుందా? నిజదేవుని మందసమును విగ్రహం ఎదురుగుండా విగ్రహాన్ని పూజించే విధంగా ఏర్పాటు చేశారట ఈ ఫిలిస్తీన్లు. ఏమండి? తీరా పెట్టేసేసి మన దాగోను గారు మంచోడు కదా. దాగోను అంటే ఎంత ఎత్తుంటాడో తెలుసా? 12 అడుగులు ఎత్తుంటాడు. కాదండి, దాగోను అని అంటే దేవతలు ఒక్కొక్క డ్యూటీ చేసేవారు. ఎప్పుడన్నా అవకాశం ఉంటే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేవతలు కొంతమంది ఉన్నారు బైబుల్లో. వాళ్ళు ఎవరెవరు ఏ డ్యూటీ చేస్తారనేది. వెళ్ళరా తెగసి చేతులు ఊపేస్తున్నాను. రైట్. ఈయన పంటలు బాగా పండిస్తాడు. ఇతను యుద్ధాలు చేస్తాడు. అధికారాన్ని చూపిస్తారు. అథారిటీ, పవర్ఫుల్ దేవత ఇతను. ఏమండి? ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఈ మందసం అన్నైన ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆయన ఆరాధించేటట్టుగా పెట్టి ఇంటికి వెళ్ళిపోయారంటే వీళ్ళు జాగ్రత్తగా. చికెన్ మటన్ పాపం తలకాయ మాంసం తిందామని పోయారు. తీరా పొద్దున్నే వచ్చేసరికి దాగోను మందసం దగ్గర పడిపోయింది. ఏమేమి విరిగిపోయినాయి? చేతులు,
ఎందుకు ఇరిగిపోయినాయి? అయ్యే ఎందుకు ఇరిగినాయి అమ్మా? చేతులు, ముక్కు మళ్ళీ తీసుకెళ్ళి నిలబెట్టారు, మళ్ళీ పడిపోయింది. ఈసారి ఏం విరిగిపోయింది? తల. ఏం నడుము ఎందుకు ఇరగలేదు? కాళ్ళు ఎందుకు ఇరగలేదు? చేతులు ఎందుకు ఇరిగినాయి? ముక్కే ఎందుకు ఇరిగింది? మెడ ఎందుకు ఇరిగింది? ఎప్పుడు మనకి ఇలాంటి ప్రశ్నలు చెప్పరు, రావు. మనం చదివేశామా? లేకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి ఏం చదివారా, మీరెందుకు చదువుతారులే అని అంటాడు. ఎందుకు వచ్చింది తలకాయ నింపి అందరి ముందు అడిగేస్తాడు. సిగ్గుచారం లేదా పాస్టర్కి అన్నట్టుగా. మీరు ఎప్పుడైనా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మరొకసారి చెప్తున్నాడు, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. లక్కీని చూసి సంతోషిస్తున్నారా? తల అంటే అథారిటీకి గుర్తు, అధికారమునకు గుర్తు. చేతులు అని అంటే శక్తికి ముగ్గుర్తు. అర్థమవుతుందండి? తల తీసేశారంటే అధికారం పోయినట్టు. చేతులు ఇరిగిపోయినాయి అని అంటే ఇక పవర్ లేదు, ఇక శక్తి పోయింది, నిర్వీర్యమైపోయాడు, రాయితో సమానం. ఇప్పుడు చెప్పండి, ఆ దాగోను అనే దేవత మందసం ముందు పడిపోయేసరికి అక్కడ యుద్ధం చేయటానికి ఇజ్రాయేలీలు లేరు, యుద్ధం చేయటానికి ఆయుధాలు లేవు. పోనీ ఈ మందసం కాపాడడానికి బలశూరులు లేరు, ఎవరు లేరు, ఒట్టి మందసం అక్కడ ఉంది. ఆ దాగోనుకు మాత్రం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అయ్యాలి. నేను ఒక విగ్రహం దగ్గర పనిచేస్తున్నప్పుడు మడిగట్టు కట్టుకుని ఆవిడ గారికి సిగ్గులేదు, ఆవిడకి స్నానం కూడా నేనే చేపించేవాడిని. అప్పుడు నవ్వుతుందేటి? అప్పుడు మా అమ్మ ఆవిడ పూలు పెట్టి, కొబ్బరికాయ, నారికేల ఫలం కొట్టి, కదలి ఫలం పెట్టి, ఇవన్నీ పెట్టి నేనే పెడితే కానీ అది మిగతాది కూడా నేను తినేస్తుండేవాడిని. పాపం ఆవిడ తినేది కాదు కదా, ఈ లోపల సేవలు కట్ట తినేస్తుండే. ఎందుకని చెప్పి నేనే తినేసేవాడిని. కానీ యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడి దగ్గర బలిపీఠము మీద బలి పెట్టగానే ఆకాశము నుండి అగ్ని దిగి, దీన్ని బట్టి జనులకు తెలుస్తుందట, వీరి మధ్యన దేవుడు ఉన్నాడురా అని. హల్లెలూయా. ఏలియా ఎందుకంత కష్టపడ్డాడండి? నీళ్లు తవ్వి, ఎద్దు మాంసాన్ని అక్కడ పెట్టి, బలిపీఠం కట్టి, నువ్వు రా కాల్చు అని ఎందుకన్నాడు? వచ్చి దిగి కాలిస్తే ఏలియా దేవుడే దేవుడు, ఏలియా దేవుడు నిజమైన దేవుడు, అగ్ని వంటి దేవుడు అని ప్రజలందరూ చెప్తారని. ఏమండి? ఆ దేవతకు మెయింటెనెన్స్ కావాలి, ఈ మందసమునకు మెయింటెనెన్స్ అక్కర్లా. ఈయనే సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ రాస్తాడు, చెవులు కలుగజేసిన వాడు వినకుండా ఉంటాడా? చేతులు కలుగజేసిన వాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఈ మందసాన్ని భుజాల మీద పెట్టుకుని ఓహో ఓహో అని ఫిలిష్తీయులందరూ ఊరేగిస్తున్నప్పుడు దేవుడు వారిని చూస్తున్నాడా లేదా? వీళ్ళు తీసుకెళ్ళి, వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ మనసు, ఈ మందసం ఈ సైన్యాలకు అధిపతి అయిన ఆల్మైటీ గాడ్ దాగోనును పూజించాలి అన్న వీళ్ళ ఇన్నర్, వీళ్ళ అంతరంగం దేవుడు చూస్తున్నాడా లేదా? అవి పగిలిపోయిన తర్వాత చెప్పుకోలేని చోట్ల వారికి గడ్డలు వచ్చినాయట. ఏమొచ్చినాయండి? చెప్పుకోలేరట. ఇక ఊహించుకోండి మీరు. రేపొద్దున్న 7 ఏళ్ల మహాశ్రమంలో కూడా అయ్యే రాబోతున్నాయి. మనం చెప్పుకోలేము, ఇక నడవలేము. ఇక ఏమండి? వసంతమ్మ, మా వద్దురా బాబు ఈ మందసం అని చెప్పి తీసుకొచ్చి పనిగట్టుకుని పంపించారా లేదా? హల్లెలూయా. నీ దేవుని గొప్పతనం అది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పక్షాన ఉన్నాడు, ఆయన భూలోక న్యాయాధిపతి. చెవులు చేసిన వాడు. మనం చేసే మొర, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ఉపవాసం ఉండి ప్రభువా అని అరవక్కర్లా. నువ్వు ఎక్కడ నిలబడి తండ్రి అన్నా ఆయన ఏమంటాడు తెలుసా? నేనున్నాను కదా. హల్లెలూయా. అదే ఒక పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు, నేనున్నాను అని. బైబిల్లోదే మాట. ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి. నువ్వు చెట్టు కింద నిలబడి నీ మనసులోనే తండ్రి అని ఒక్కసారి నరాలన్నీ బిగబట్టుకుని ప్రభువా అని అనుకుంటే చాలు. నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను కదా, నేను నిన్ను చూస్తున్నాను. హల్లెలూయా. మన దేవుడు ఎన్నటెన్నటికీ సజీవుడైన దేవుడు. ఆయన సింహాసన ఆసీనుడైన దేవుడు. నీకు ఏది కావాలంటే అది. వాగ్దాన సందేశంలో ఇందాం, నీకేది కావాలంటే అది.
ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు దిగులు పడతావు? దేవుడు ఉన్నాడు కదా. ఒకసారి మరలా వచనం చదువుదాం. 9వ వచనం. ఆ, కానకుండునా ఆ మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మాంతాడా? ఆ విగ్రహం పేరు దాగోనైతే ఈయన పేరేంటో తెలుసా అండి? యెహోవా 3వ అధ్యాయము 14వ వచనం నిర్గమాకాండంలో ఉంటుంది. నీ పేరేమని చెప్పాలయ్యా? ఆ ఉన్నవాడను. ఎక్కడుంటావు? ఎక్కడంటావు ప్రభువా? నువ్వెక్కడుంటావో అక్కడ నేను ఉంటాను. నువ్వెక్కడ తండ్రి అంటావో అక్కడ ఉంటాను నేను. హల్లెలూయా, అది అర్థం. అందుకే పౌలు గారు క్రొత్త నిబంధనలో రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసారా? ఫిలిప్పీలు అంటే హెబ్రీలు పక్కన ఉంటుంది. ఈ మధ్య అటు మార్చారా? 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని అంటట పరలోకము భూమి, భూమి కింద కూడా ప్రతి మోకాలు. అది 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 ప్రతి వాని మనం మోకరించడం మన దేవుడు కాబట్టి మోకరిస్తాం, ఓకే. ప్రతి మోకాలు అని అంటే అందరూ. ఇక ప్రస్తుతం భూమి మీద 800 చిల్లర 900కు వచ్చేసింది, 900 కోట్లకు. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, వృద్ధులైనా, ఆడైనా, మగైనా, ఎవరైనా ఆయన ఎదుట వంగవలసిందే. ఆమేన్. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి అయ్యారు, నేను వంగలేకపోతున్నాను అయ్యారు, నా ఏజ్ అయిపోతుంది అయ్యారు, నాకు ఎక్స్పైరీ డేట్ పిచ్చి పిచ్చి ఆశ లేకుండా వంగు అంటాడు ఆయన. ఆమేన్. అప్పుడు మనం వెళ్ళామనుకో, డాడీ మోకాళ్ళు నీకు ఎందుకు, ఇదిగో సింహాసనం కూర్చో అంటాడు. హల్లెలూయా. నేను ఊరికే ఉత్తుతిని చెప్పట్లేదు, నిజంగా జరిగేది. ఆయన మన డాడీ కదా. ఇప్పుడు ఒక మాట, ట్విన్నీ నా దగ్గరికి వచ్చినంత చనువుగా మాల్యా వస్తుందా నా దగ్గరికి? రాదు. ఎందుకని? అందరం ఒక దగ్గరే కదా ఉంటున్నాం. మనం వెళ్ళినంత చనువుగా దేవుడి దగ్గరికి అన్యులు వెళ్తారా? మరి ఎందుకు భయపడుతున్నాం మనం? ఎందుకు? ఏ భయము వద్దండి. ఈ 6వ నెలలో దేవుడు మనలను ఆశీర్వదించునుగాక, దేవుడు మనలను విస్తరింప చేయునుగాక. భూలోక న్యాయాధిపతి మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. చెప్పండి చెప్పండి పక్కన వాళ్ళకి, న్యాయాధిపతి నా పక్షాన ఉన్నాడు. చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పట్. మీరు చెప్పుకున్నారు న్యాయాధిపతి. పక్కన వాళ్ళకి ఎవరో? మేము మగవాళ్ళం. వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయిపోయారు. ఆడు పెద్ద మగవాడు నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా.